అమరావతి అంశము నాకన్నా బాలకోటయ్య గారే చూస్తున్నారు ఇటీవల కాలంలో. అక్కడ ఎలాగుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారు స్వయంగా ఇక్కడే ఉంటారు కాబట్టి బాగా గమనిస్తూ ఉండుంటారు. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి మొట్టమొదటి నుంచి మేము వ్యతిరేకం కాదు అని పదే పదే చెప్తున్నాం సార్. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ అధికారులు ఆ నిర్మాణాలు చేపట్టకుండా సరిగా అక్కడ పడలేదు. అక్కడికి డబ్బు మాత్రం వృధా అవుతానే ఉంది, డబ్బు ఖర్చు అవుతానే ఉంది. ఇప్పుడు మళ్ళీ 47,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దానికి పెడతా ఉన్నారు. సరే, ఈ ఏదైనా కూడా ఒక 2 లక్షల కోట్లు, మరి చివరికి ఒక 5 లక్షల కోట్లు అవుతుందో ఏమో అమరావతి జనానికి. సరే, వాళ్ళు ఎంతవరకు చేస్తారో చేయనీయండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న అంశం ఏమిటంటే, వర్మ గారు ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు అమరావతిలో కూటమి మార్కు స్పీడ్ అని. అవునండి, స్పీడ్గా అంటే అడ్డగోలు అవినీతి చేయడానికి స్పీడ్ పెంచారు, అడ్డగోలుగా భూములను ఆక్రమించుకోవడానికి స్పీడ్ పెంచారు. మహిళలను కూడా చూడకుండా వాళ్ళ సొంత భూముల్లో కూడా వెళ్ళనీయకుండా దాడి చేసి పంట పొలాల్ని నాశనం చేసి బుల్డోజర్లు పెట్టించి అక్కడ తవ్వించి రోడ్లు వేయడానికి పూనుకుంటున్నారు. ఆ విషయంలోనూ కూడా స్పీడ్ గానే ఉంది. 50,000 కాకుండా 1,00,000 ఎకరాల్లో మరి అమరావతిని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకొని 1,00,000 ఎకరాలు సేకరించి వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కూడా స్పీడ్ గా ఉంది అనేటువంటి మాట వాస్తవం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి మేమేదో వైసీపీ అని మాట్లాడటం కాదు కదా. ఇటీవల కాలంలో మనం ఒకసారి గమనిస్తే అమరావతిలో ఉన్నటువంటి కొందరు రైతులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి కలిసి, అయ్యా మా భూముల్ని అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు, అన్యాయంగా తీసుకుంటున్నారు, మాకు మరి ఇవ్వడం ఇష్టం లేదు, ఇచ్చిన భూములకే గతి లేదు. ఇంతకు ముందు గతంలో ఇచ్చినటువంటి భూములకే వాళ్ళకి ప్లాట్లు లేదు, వాళ్ళకి ఏదైతే ఇస్తానన్నటువంటి మరి ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వకుండా మళ్ళీ సేకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి 3 పంటలు పండేటువంటి మరి పొలాలను బీడు భూములుగా మారుస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అయ్యా అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి అడగడం జరిగింది. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా నాయకులు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి ఇతరులు అంటే వాళ్ళ కోరిక మేరకు మీరు వచ్చి స్వయంగా చూడండి అని రైతులు అడగడం జరిగింది. అక్కడికి వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అంటే అమరావతిలో ఏం జరుగుతుంది అనేటువంటిది దాపరికం ఏముంది అక్కడ ఇప్పుడు మేము వెళ్ళినంత మాత్రాన అక్కడ ఏముండదు కదా. మేము వెళ్ళి చూస్తాము, అక్కడ ఏదన్నా ఒకవేళ పొరపాట్లు లేదా అక్కడ ఏమన్నా లొసుగులు ఉంటే మేము దాని గురించి మాట్లాడతాము. అక్కడ ఏ పొరపాట్లు లేదు, ఏ లొసుగులు లేకపోతే ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ కూటమి మీద ఉంది అని చెప్తున్నా. ఇప్పుడు మేము ఒకటే చెబుతున్నాం సార్. కాదు రాజశేఖర్ గారు ఇప్పుడు ఏమంటారు మళ్ళీ అమరావతి మీద ఏమన్నా పునరాలోచించాలా? లేదండి, అమరావతి మీద మేము వ్యతిరేకం కాదు సార్ ఇప్పుడు కూడా. కాకపోతే దాన్ని ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేసి ఏదో అక్కడ జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పితే వాస్తవికతకి దూరంగా ఉంది ఆ నిర్మాణాలు కానీ లేదా ఉన్నటువంటి నిధులు కానీ అవి వేరున్నాయి. ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పులు 47,000 కోట్ల రూపాయల అప్పులు ప్రజలు తీరుస్తారా లేకపోతే కేంద్రం తీరుస్తారా? కేంద్రం మాత్రం చేతులు కడుక్కుంది. మేము కేవలం హామీ ఉంటాం తప్పితే తీర్చుకునేది మీరే తీర్చుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన పడేదే తప్పితే అది ఏ ఒక్కరు ఇచ్చేది కాదు కదా. లేదా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ నుంచి పెట్టరా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలకు సంపాదించుకుని తీసుకొచ్చి అమరావతి నిర్మాణాలు పెట్టరు కదా. ఏదైనా సరే కేంద్రం అన్న ఇవ్వాలా లేదా రాష్ట్ర ప్రజలన్న కట్టాలా? కేంద్రం మాత్రం పరిస్థితులు లేదు కాబట్టి ప్రజల మీద పడేటువంటి బాధ అని మేము మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చాం సార్. కాదండి, ఇప్పుడు దాంట్లో కూడా అమరావతి కూడా ఉంది, అదేం లేకుండా చేయలే. కాకపోతే ఈ 3 ప్రాంతాలని కలుపుకొని వెళ్ళేటువంటిది ఇటు మచిలీపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ అన్ని కలుపుకునేటువంటి వెళ్ళి తక్కువ ఖర్చులో 1,00,000 కోట్లు కాకుండా కేవలం ఒక 20,000 కోట్ల రూపాయల్లోనే నిర్మాణాలు చేపట్టడానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ కాబట్టి మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి, రాజశేఖర్ గారు
ఇన్స్టిట్యూషన్స్ రాజశేఖర్ గారు కాదండి, ఈ అంశం ఎలా ఉంటే ఏంటి, జనసేనలో తిరుగుబాటు అని చెప్పి వైసీపీ హ్యాండిల్ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నదట. అసలు వాళ్ళ పార్టీ కోసం ఏమైతే మీకేంటి సంబంధం అని చెప్పి సోషల్ మీడియాలో టాక్, నిజం అది? సార్ వర్మ గారు, వాళ్ళు తిరుగుబాటు చేసుకుంటే మాకేమి, వాళ్ళు కలిసి ఉంటే మాకేం సంబంధం లేదు సార్. వాళ్ళు ఎలాగున్నా మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు మేము అధికారంలో కావాలన్నా వాళ్ళు గొడవలేదు, వాళ్ళు తిరుగుబాటు వల్ల కాదు కదా. ప్రజలు ఆశీర్వదించాలా మమ్మల్ని. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని మేము నిలబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ గా అంటే మనం డే 1 నుంచి చూస్తున్నాం సార్. జనసేన పార్టీకి కానీ లేదంటే వాళ్ళకి ఇంటర్నల్ గొడవలు అయితే లేదా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తుందో, వాళ్ళు ఏ విధంగా మరి జనసేన పార్టీని ఇబ్బంది పడుతుందో అని చూస్తున్నాం మనం. ఆఖరికి ఎంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల్లో వీళ్ళ కన్సెంట్ లేకుండా, అసలు వీళ్ళతోని ఒక సమావేశం లేకుండా స్ట్రైట్ అవే మరి ఏం మాట్లాడారు మన లోకేష్ గారు, 15% జనసేనకి, 5% బీజేపీకి, 80% తెలుగుదేశానికి. ఇప్పుడు అవన్నీ చూడండి, అంటే వాళ్ళకి ఇంటర్నల్ విషయాలు లేదా ఇంటర్నల్ సమస్యలు రావడానికి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అంటే మేమేం చేసినట్లా ఓవరాల్ గా మేమైనా ప్రజలైనా చూసేది ఒకటే సార్, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా లేదా, సూపర్ 6 సూపర్ 7 నెరవేర్చారా లేదా, అవి నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తారనే దాన్ని మేము నమ్ముతాం. రైట్, ఓకే 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 చర్చిద్దాం. లేదా వారి చేతకానితనాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈ రోజు ఎక్కడికన్నా పోనింది, ఎక్కడికి పోయినా ఈ రోజు మహిళలు బయటకు రానిటువంటి పరిస్థితుల్లో మహిళల మీద అధికార పార్టీ నాయకులు ఏ విధంగా దాడులు చేస్తారో, విమర్శలు చేసి రోడ్ల మీద ఏ విధంగా కొడుతున్నారో మనం చూస్తానే ఉన్నాం. రాజధాని కోటపేట దూరంలో గుంటూరులోనే చూస్తాం నిన్న కాకుండా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు అనేటువంటి మాట వాస్తవం. అయితే వాళ్ళేదో గొడవ పడాలా, వాళ్ళేదో ఇచ్చేయాలని మేమేం ఎదురు చూడలేదు సార్. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. రైట్, ఓకే. బాలకోటి గారు చెప్పండి, ఏంటి అమరావతి పరిస్థితి? నిజంగా అక్కడ ఏమైనా గొడవలు అవుతున్నాయా? వర్మ నమస్తే. మీకు, శివశంకర్ గారికి, పెద్దల గఫూర్ గారికి, కారుమూరి రాజశేఖర్ గారికి కూడా నమస్కారాలు. వర్మ గారు, మీ కాకుమానండి, కారుమూరు కాదు. కాకుమానండి, కారుమూరు కాదు, ఆయన వేరు. అదే కాకుమాన్ రాజశేఖర్ గారికి నమస్కారం. మా దళిత సోదరుడు అనుకుంటా. మీ ద్వారా కారుమూరి గారికి కూడా ఒక మాట ఇస్తున్నా. కాకుమాను అమరావతిలో ఏ ఒక్క మహిళని తిట్టినా, కొట్టినా, ఇబ్బంది పెట్టినా, ఏ ఒక్క రైతు దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ జరిగినా, రాజధానిలో 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, ఇప్పుడు కాకుమాను గారు చెప్పినట్టుగా 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నిరూపిస్తే తక్షణం నా బోర్డు చైర్మన్ పదవి రాజీనామా చేస్తా. కాకుమాను చేతుల్లో పెడతా. ఇదే మాట మీద నిలబడతా. నా బోర్డు చైర్మన్ పదవికి తక్షణం రేపే రాజీనామా చేస్తా. వర్మ గారు, మీకు మాట వినండి. రాజధానిలో ఇప్పటి వరకు ప్రభుత్వ భూములతో కలిపి తీసుకున్న మొత్తం ఎకరాలు 50,000 ఎకరాలు, రైతులు ఇచ్చింది 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూములు 15,000 ఎకరాలు. రెండో ఏట భూసేకరణకి పిలుపునిచ్చింది 16,666 ఎకరాలు. ఎక్కడ నుండి 1,00,000 కోట్లు, 1,00,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయండి? రెండో మాట, ఇప్పుడే కాకుమాను గారు చెప్పారు 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని. ఎస్, 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 40 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. 34 కోట్ల రూపాయలు మాత్రమే వర్కులు జరుగుతుంది. ఎక్కడిదంటే 1,00,000 కోట్లు, 5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు నిరూపించండి. ఇలా అబద్ధపు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు. మీకు రాజధాని మీద వైసీపీ పోకడ మారనంత వరకు, దాని విధానం మారనంత వరకు ఈ దేశంలో 28 రాష్ట్రాలకు రాజధాని ఉంటే చర్చ జరగడం వల్ల, కానీ వైసీపీ కారణంగానే చర్చ. రాజధానికి వైసీపీ పార్టీ ఒక త్రాచుపాము. ఆర్థిక వ్యయాల్లో, పన్నుల నిర్మాణాల్లో నాణ్యతలో హెచ్చు తగ్గులుంటే ప్రశ్నించవచ్చు ప్రతిపక్ష పార్టీగా, దానికి ఆ హక్కు ఉంది, ప్రశ్నించమని చెప్తున్నాం. కానీ కేవలం ల్యాండ్ పూలింగ్కి, అంటే ల్యాండ్ సమీకరణకి అంగీకరించని రైతులు, కోర్టుకి వెళ్ళిన రైతులు నోటిఫికేషన్ ఇవ్వగానే
జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళని అమరావతి రైతులు అని చెప్పి పేరు చెప్పి కాకినాడ ఇస్తానండి, ఇంకా ఇట్లా మాట్లాడారు కదా, నెక్స్ట్ మీరు ఇస్తాను, ఎక్కువసేపు మాట్లాడితే కానీ. రాజధానికి వినండి రాజధానికి భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతులు ఇవి రోజులు భూసేకరణ ఇవ్వటంతో వాళ్ళని అర్థం పెట్టుకోవాలి. సరే ఓకే, వరవ గారు ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. కాకుమారి గారు రేపే తప్పుంటే నిరూపించు, దమ్ముంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమంటే మీకు ఒక మాట చెప్తాను సార్, ఎక్కడి నుంచి వస్తుందండి 5 లక్షల కోట్ల రూపాయలు? ఆ రోజున మీరు గ్రాఫిక్స్ అన్నారు అమరావతిని. ఎస్, ఇప్పుడు గ్రాఫిక్స్ అంటారా మీరు? ఒక ప్రాంతాన్ని వేసలు అన్నారు, ఒక ప్రాంతాన్ని ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ఆ ప్రాంతం పనికిరాదన్నారు, వరదలు వస్తుంది అన్నారు. ఏ బావిగంలో సముద్రం లేదా? ఏ రాజశేఖర్ గారు, బావిగంలో సముద్రం ఉందే, మరి కృష్ణానది ఏడుంటే కొట్టుకుపోద్దే, సముద్రం ఉంటే ఏమైపోద్ది? మీరు మైసూరు మధ్యలో మైసూరు ఉన్నట్టుగా బావిగంలో అమరావతి ఉందని చెప్తారా కథలో, పెద్ద కథలో? మీ విధానం మార్చుకోకుండా అమరావతి గురించి మీరు ఏం మాట్లాడతారు? రెండో మాట కూడా చెప్తున్నాను సార్, మీరు ఇచ్చిన సమయం కూడా చాలదు. జనసేన మీకేంటి సార్ బాధ? మీకేంటి గోళ? జనసేన పార్టీ వాళ్ళ నాయకత్వం లేదా? ఆ పార్టీ మాట్లాడదా? 3 పార్టీల పొత్తు ఇక్కడ, మీకేం సంబంధం? రెండో మాట కూడా చెప్తున్నాను సార్ వర్మ గారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రామరక్షణలు ఎలాగో కూటమి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగా, ద్వాపర యుగంలో ధర్మరాజు అర్జునుడు ఎలాగో ఆధునిక యుగంలో కూడా వినాలి. మీరు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలంటే వర్మ గారు వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాం. ద్వాపర యుగంలో శ్రీ ధర్మరాజు అర్జునుడు ఎలాగో కూటమి ప్రభుత్వం ఆధునికంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అలాగా. వాళ్ళు పొత్తు కలిగిన ధర్మ పార్టీ, పొత్తులు పెట్టుకున్నారు. మంచిగా చెడు వాళ్ళు సమస్యలు ఉంటే వాళ్ళు పరిష్కరించుకుంటారు. 80:15:5, 5:15:80 మీకేం సంబంధం? మూడో ప్రశ్న మీరు అడగలేక ఆయన్నే, వైసీపీ పార్టీ ఎందుకు జై మోడీ అని అంటుంది? దానికి సమాధానం చెప్పండి. ఓకే ఓకే, అది మీ గోళ, అది మీ గోళ, మాకు సంబంధించిన అంశం కాదు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, రేపు స్థానిక ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించేది కూటమి పార్టీనే. మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. వైసీపీ పార్టీ గోతికాడిని అక్కడ కాసుకొని ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కలహాలు వస్తాయా? వీళ్ళిద్దరు ఇతడు ఏమంటే ఆ రోజు అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది హనీమూన్ పర్యటన, ఇది హనీమూన్, ఈ పెళ్లి ఎప్పుడు కటాకులు అవుతుందో, ఎప్పుడు విడిపోతుందని ఆశపడ్డారు. అలాంటి ఆశలేమి ఉడకల. చంద్రబాబు నాయుడు గారు ధర్మప్రభువులాగా 3 పార్టీలను కలుపుకొని ముందుకు పోతున్నాడు. నేను తప్పులు జరిగితే విమర్శించమని చెప్తున్నా, కానీ నిందాలోపల మానే. ఓకే ఓకే, శివశంకర్ గారు కాదు కాకుమాని గారు అందరూ మాట్లాడిన తర్వాత మీకు ఇంకా సబ్జెక్ట్ వస్తుంది, మొత్తం అందరికీ సమాధానం చెప్తుంది. కానీ ఇదే టాపిక్ కదా, అందుకని మీకు ఇవ్వలేదు. మళ్ళీ మీరు మాట్లాడడానికి టైం వేస్ట్. మిగతా మొత్తం మాట్లాడేది అందరికీ మీరు ఒక్కడే ఆన్సర్ ఇవ్వండి. మీరు ఇవ్వాల్సింది అందరికీ కదా. మళ్ళీ నేను మాట్లాడతా వర్మ గారు, మళ్ళీ మీరు ఆయనకు అవకాశం ఇస్తే నేను సమాధానం చెప్తా. సరే, మీరిద్దరు 1-to-1 తర్వాత తిరిగాని, మీ ఇద్దరు 1-to-1 చేయండి. ఆయన విజయవాడ వస్తారని రేపు కాదండి మీరు కాదు. సరే బాలకోటి గారు రేపు ఆయన విజయవాడ వస్తారట. ఆయన అడ్రస్ మీకు, మీ అడ్రస్ ఆయనకి పంపుతాను. మీ ఇద్దరు ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుకుంటారు. సరే ఓకే. శివశంకర్ గారు, కాకుమాన్ గారు చాలా అంశాలు తెచ్చారు. మళ్ళీ నేను అన్ని మీతో డిస్కస్ చేయడానికి టైం వేస్ట్ కాబట్టి స్ట్రైట్ పాయింట్ లో వచ్చాను. వర్మ గారు, మీకు పెద్దలు గఫూర్ గారికి, రాజశేఖర్ అన్న, బాలకోటయ్య గారికి, 99 రాష్ట్రాలకి నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు మా రాజశేఖర్ అన్న మాట్లాడింది ఆయన్ని నేను వ్యక్తిగతంగా ఖండించలేను, కానీ పార్టీ అధికార ప్రతినిధిగా పాపం తప్పదు ఆయనకి. ఆయనకి తెలుస్తుంది, అంత అంతరాత్మ తెలుస్తుంది. నేను మాట్లాడుతున్న తప్పే, కానీ మరి తప్పదు. ఆయన నిబద్ధత గల నాయకుడు. ఇప్పుడు అమరావతి రాజధాని మీద వైసీపీ పార్టీకి స్పష్టమైన విధానం ఉండేది. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అమరావతి రాజధాని అన్నది అయిపోయిన చరిత్ర. అది అప్రూవ్ అయింది, యునానిమస్ గా అందరూ అప్రూవ్ చేశారు అసెంబ్లీలో. అండ్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ నోటిఫికేషన్, గజెట్ నోటిఫికేషన్ అయింది. అమరావతిలో
రాజధాని పనులు వేగవంతం అవుతున్నాయి. అనేక కంపెనీలు వస్తున్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నారు, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. సమీప భవిష్యత్తులో అమరావతి ఒక అద్భుతమైనటువంటి నగరంగా మనకి ఆవిష్కరింపబడుతుంది. ఈ టైంలో అంటే ఎలా ఉందంటే, ఒకవేళ రేపు ఇది బాగా అభివృద్ధి చెందిపోతే, సిటీ మంచి రూపాంతరం చెందితే మనం ఇబ్బంది పడతామేమో అని చెప్పి మావిగాన్ అనే ఒక ప్రపోజల్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మావిగాన్ ఏమిటో మరి ఇది ఎవరికి అర్థం కావట్లేదు. అందరికీ తికమక మగతికగా ఉంది. ఆ పార్టీతో పాటు ప్రజల్ని కూడా ఆ రకంగా చేస్తున్నారు. నేనంటాను ఏంటి అంటే, ఇందాక రాజశేఖర్ అన్న అన్నారు, రైతులను ఎలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనేది కాదు. ఎక్విజిషన్, ల్యాండ్ ఎక్విజిషన్ అన్నది సోవరీన్ పవర్ ఉంటుంది, స్టేట్ కి సోవరీన్ పవర్ ఉంటుంది. సో ఆ సోవరీన్ పవర్ ఇప్పుడు నేను ఇవ్వను అనడానికి లేదు. ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాదు, దాన్ని అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 300A పెట్టారు. ఇట్ ఈజ్ స్టాట్యుటరీ ప్రాపర్టీ, నాట్ ఎ ఫండమెంటల్ రైట్. కాబట్టి ఇప్పుడు అది నిర్ణయం అయ్యాక వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ లో ఇబ్బంది ఉండేటట్టయితే దాని గురించి మాట్లాడొచ్చు ఏ రైతైనా సరే. అంతేగాని ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేద్దామని, రాజకీయాలను ఆసరాగా చేసుకొని మేము ఇవ్వము అని అడ్డంకులు సృష్టించేటట్టయితే ప్రభుత్వానికి ఎప్పుడు సోవరీన్ పవర్ ఉంటుంది వర్మ గారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళని తప్పుతో పట్టిస్తున్న నాయకుల్ని వాళ్ళు ప్రశ్నించాలి రైతులు. ఒకవేళ కాంపెన్సేషన్ లో మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే చట్ట ప్రకారం మీకు అనేక ప్రాసెస్లు ఉన్నాయి. యూ కెన్ రిసార్ట్. అది మానేసి పరామర్శించడానికి అంబటి రాంబాబు గారు వెళ్తున్నాం మేమని చెప్పి అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు వీళ్ళు ఏంటి పరామర్శించేది ఏముంది? అక్కడ ఏం పని మీకు? ఏం పని లేదు. చూడడానికి వెళ్ళేటట్టయితే 400 మంది తీసుకుని వెళ్ళక్కర్లేదు కదా. ఇలాంటి జిమ్మిక్స్, ఇలాంటి రాజకీయాలు వద్దండి. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా పాలసీలో కానీ అమలు చేసే విధానంలో కానీ ఏదైనా గాడి తప్పినా, తప్పటడుగు వేసినా మీరు ప్రతిపక్ష పార్టీగా అడగవచ్చు, ప్రశ్నించవచ్చు, దాని మీద ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. ఆ పవర్ ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు. వైసీపీ నాయకులు టాప్ టు బాటం అందరూ కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అది ప్రజాస్వామ్య ప్రక్రియకి అది చాలా విఘాతం, అది మంచిది కాదు. దట్ ఈజ్ నెంబర్ 1. ఈ రాజధాని విషయంలో వైసీపీ ఎలాగైపోయింది అంటే, సముద్రంలో వెళ్ళిన నాయకుడు దిక్సూచి లేకుండా ప్రయాణం చేస్తే ఎటు వెళ్తున్నాడో వాడికేది. అలా అయిపోయింది వైసీపీ పరిస్థితి రాజధాని అమరావతి విషయంలో ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక రెండవది, జనసేనలో తిరుగుబాటు. తిరుగుబాటు ఏంటండి? ఇదేమైనా తిరుగుబాట్లు అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. మీ పార్టీని సంస్కరించుకోండి, మీ పార్టీని బలోపేతం చేసుకోండి, మీ పార్టీ సిద్ధాంతాలు భావజాలాలు వ్యాప్తి చేసుకోండి, మీరు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉండండి. పక్కన నాశనం అయిపోతే నేను అభివృద్ధి చెందాలనుకోవడం ఏంటండి? ఈ యాటిట్యూడే కరెక్ట్ కదా పార్టీకి. జనసేనలో అత్యంత క్రమశిక్షణగా పార్టీ, తిరుగుబాటు అన్నది సమస్య ఉత్పన్నం కాదు. ఇప్పుడు ఏదైతే ప్రెస్ క్లిప్పింగ్స్ వచ్చాయో 85, 15, 5 ఇవన్నీ ఒకటి మాత్రం నేను స్పష్టం చేయదలుచుకుంటాను వర్మ గారు, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ప్లీజ్. రాజకీయపరమైన అంశాలు, విధానపరమైన నిర్ణయాలు, కూటమిలో భాగస్వామ్యుల తాలూకు నిర్ణయాలు ప్రకటించే అర్హత, హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. వేరే వారు ఎవరు మాట్లాడడానికే అవకాశం లేదు, హక్కు లేదు. వాళ్ళిద్దరూ ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు విధాన నిర్ణయాల మీద మీరు ఎవరు మాట్లాడద్దు, మేము మాట్లాడుకుంటామని చెప్పేసి. దిస్ ఈజ్ లక్ష్మణ రేఖ. ఈ రేఖ ఎవరు దాటడానికి వీల్లేదు. అది తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే. అది మా ఇంటర్నల్ మ్యాటర్. అది వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడుకున్న అంశాలు ఒక పేపర్లు వచ్చాక ఇదేదో ఈ సంబరం ఏమిటో వైసీపీ నాయకులకి నాకైతే అర్థం కావట్లేదు. ఈ సంబరం ఏమిటో
కాబట్టి అది కూడా తిరుగుబాటు లేదు, ఆ ఆలోచన వద్దు, ఆ ఆశ వద్దు. చక్కగా ఉన్నాం మేము, టెలికార్ గమ్ములాగా, ఎరాండెట్ గమ్ములాగా మేము కూటమి భాగస్వాములు ఉన్నాం. మీరేమి ఊహించుకోకండి. రాజశేఖర్ అన్న ఏం ఊహించుకోండి, కష్టపడండి, పని చేయండి, అధికారంలో రావడానికి ప్రయత్నించండి. అంతేగాని పక్కన తగులు అనుకుంటే నేను పెద్దోడిని అయిపోతానని చెప్పేసి ఈ ఆలోచన మంచిది కాదు. శివశంకర్ గారు ఇంకా మీ బంధం గట్టి పెట్టుకుని అదేం ప్రాబ్లం లేదు, కానీ ఏంటి అరాచకాలు జరుగుతున్నాయట నడి రోడ్లో, రాక్షస పర్వాలు, గుంటూరు నడి రోడ్లో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అసలు ఏం జరుగుతుంది? సాయి కృష్ణ ఏమోని లాకపుట్టు ఉద్యత్తి, ఇలాంటివన్నీ కూడా కూటమికి వ్యతిరేకం అవ్వట్లేదా? ఇక్కడ కూటమి కాదండి, గవర్నమెంట్, ప్రభుత్వంలో ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని అమలు చేసేది ప్రభుత్వ అధికారులు. ఇక్కడ ఈ క్లారిటీ ఉండాలి మనం మాట్లాడేటప్పుడు, నాయకులకు కానీ పార్టీలకు కానీ. ప్రభుత్వ అధికారులు కొంతమంది ముందు ప్రభుత్వంలో వాసనలు ఇంకా ఉన్నాయి, వర్మ గారు, వాసనలు ఉన్నాయి, వాళ్ళ వల్ల వస్తుంది ఇబ్బంది. వీళ్ళు నేర్పారు, మరి ఇప్పుడు వైసీపీ నాయకులు నేర్పారు. పోలీసు వ్యవస్థ ఇలా జరగడానికి కారణం ఎవరు చెప్పానండి? ఈ రాష్ట్రంలో సర్వే చేయించండి, ఎవరైనా చెప్తారు. దానికి ఈరోజు ప్రెస్ మీట్ లో పేరు నాని చెప్తున్నాడు, ఏంటి ఎఫ్ఐఆర్ లో ఎవరూ చేయటం లేదు, ఇది ఉంటే కానీ చేయటం లేదు. ఆహాహా, ఏం సూక్తులు వల్లిస్తున్నారండి, ఏం ప్రవచనాలు చెప్తున్నారండి వైసీపీ నాయకులు. 5 సంవత్సరాలు మీరు చేసిన భాగవతమే అది. మీ పోలీస్ స్టేషన్ లో, లోకల్ బాడీలో పంచాయతీలు నిర్వర్తించారు, డిఎస్పీలు, సిఏలు వార్నింగ్లు ఇచ్చారు. ఆ రోజు నామినేషన్ వేసిన వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు. మర్చిపోయారా? ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? కాబట్టి ఇది మీరు చేసినది ఇప్పుడు క్లీన్ చేయడానికి మాకు టైం పడుతుంది. 80-90% క్లీన్ అయ్యింది. ఎవరో 10% ఆఫీసర్లు అత్యుత్సాహము, ఇంకా పాత వర్షముల వల్ల డెఫినెట్ గా ప్రభుత్వానికి ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుంది. దాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు మా కూటమిలో ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఈ అరాచకాలు, పెద్ద పెద్ద పదాలు వాడడానికి వాళ్ళకి అర్హత లేదు, అటువంటిది ఏమీ జరగటం లేదు. అంతా కూడా అభివృద్ధి వైపు వెళ్తుంది, పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామంగా మారబోతుంది. ఈ రోజు భారతదేశం వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వస్తుందని అంటే పక్క రాష్ట్రాలు అసూయపడుతున్నాయి. కానీ మన వైసీపీ నాయకులు మాత్రం అసూయతో పాటు ద్వేషము, నిరోధించాలి అభివృద్ధిని ఎలాగైనా సరే అని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఓకే, గఫూర్ గారు. హలో సార్, వినిపిస్తుందా? వినపడుతుందండి సార్. అసలు అమరావతిలో ఏం జరుగుతుంది? ఈ కూటమిలో విభేదాలట, అరాచక పాలనట, దుశ్శాసన పాలనలట, రోడ్ల మీద బహిరంగంగా ఏవో చేస్తున్నారట, మీరు కూడా చూస్తున్నారు కదా. అలాగే లాకపెట్టత్తలని అవన్నీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమరావతి అనే అంశం కూడా అసలు ఎటువైపు డ్రైవ్ అవుతుందో, వీళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక ఆందోళన అయితే ఉంది. ఒకవేళ మళ్ళీ 29లో ఏమైనా కానీ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అని. ఇంకా అమరావతి పరిస్థితి ఇంతేనా? వర్మ గారు, మీకు పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, అమరావతి అనేటువంటి అంశం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయండి. అమరావతి ఒకే రాజధాని అనే దాంట్లో సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా ఒకే అభిప్రాయంతో ఉంది. మాకు ఎలాంటి అనుమానం లేదు. మళ్ళా దాంట్లో 3 రాజధానులు, 5 రాజధానులు ఇట్లాంటి ప్రశ్నే లేదు. అమరావతి అనేది ఒకే రాజధాని. అయితే అమరావతి యొక్క స్వరూపం ఏమిటి? అమరావతి నవనిర్గాల సమ్మిశ్రమా? అమరావతి రాజధాని నగరానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అభివృద్ధి కావడమా? ఈ సమస్య వచ్చినప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం, అమరావతిలో హైకోర్టు లేదా అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవి ప్రధానమైనటువంటి భవనాలు ప్రభుత్వానికి సంబంధించి. అట్లాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతులకు మనం హామీ ఇచ్చాం కాబట్టి వాళ్ళు భూమి ఇచ్చారు, అందుకోసం ఆ భూమికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, లేకుంటే డ్రైనేజీ, లేకుంటే ఇతరత్ర ఫెసిలిటీ, దీని వరకే పరిమితం అయితే మంచిది అనేది మా అభిప్రాయం మొదటి నుంచి చెప్తున్నాం. అట్లా కాకుండా రాష్ట్ర నిర్మాణం బదులు అమరావతి నిర్మాణమే ముందుకు తీసుకుని వచ్చి అమరావతి కోసమే ప్రపంచమంతా తిరుగుతాం, ప్రపంచంలో ఉండే అప్పులు ఇచ్చేవాడు ఏవో. సార్ మీ వాయిస్ బ్రేక్ అయిందండి. సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది.
మావిగన్ అనేటువంటి ఆలోచనే తప్పు. ఎందుకంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వము చట్టాన్ని సవరించి అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత ఒక వైసీపీ తప్ప పార్లమెంట్లో అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత వైసీపీకి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ మళ్ళా మావిగన్ అనేటువంటి వాదన, మళ్ళా దాని మీద చర్చ అనవసరమైనటువంటి చర్చ. ఎందుకంటే అమరావతి అనేది గుంటూరే ప్రధానమైన గుంటూరే, విజయవాడ అనేది ఆనుకొని ఉండేటువంటి నగరం. మీ 2 జిల్లాలు, పాత విజయవాడ అనేది పాత కృష్ణా జిల్లాలో భాగము, కృష్ణా గుంటూరు, మీరు మావిగన్లో కూడా అవే ఉన్నాయి. కాబట్టి వితండవాదాలతో ప్రజల్ని మీరు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మంచిది కాదు. అమరావతి నిర్మాణాల లోపాలు ఉన్నాయి. అమరావతి నిర్మాణంలో చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏంటి ఒక వాళ్ళు ఏమంటున్నారు, మీ ఋషికొండ ప్రాజెక్ట్ చూపిస్తున్నారు. ఋషికొండలో ఖర్చు పెట్టా, ఇప్పుడు ఋషికొండలో ఖర్చు పెడితే అమరావతిలో ఖర్చు పెట్టాలని ఉందా? ఏమన్నా అడ్డగోలుగా కాంట్రాక్టర్ పంచిపెట్టాలని ఉందా? ఋషికొండలో తప్పు జరిగితే ఋషికొండ నిర్మాణానికి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చు ఈ గవర్నమెంట్. అంతే తప్ప దీన్ని పోల్చి అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టినారు కాబట్టి మేము కూడా ఎక్కువ ఖర్చు పెడతామని కమిషన్ల వ్యాపారం చేయడానికి మాత్రం ఎవరు హర్షించరు, ప్రజలు హర్షించరు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా. మామూలు బయట ఉండేటువంటి మార్కెట్ రేట్ తగిన పద్ధతిలో మీరు ఇస్తే ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ అట్లా కాకుండా చాలా ఎక్కువ మొత్తాలు ఇస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి, సరి చేసుకోవాలి. అమరావతి ఏకైక రాజధాని. ఓకే, కూటమిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మీరు వింటున్నారా కపూర్ గారు? సార్, కూటమిలో ఏమైనా డిస్టర్బెన్స్లు ఉన్నాయా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లుగా? కూటమిలో సార్ ఏ పార్టీలు 2-3 పార్టీలు కలిసినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ బయటపడి వాళ్ళు మేము ఫెవికాల్ వేసుకున్నామని చెప్తున్నారు శివశంకర్ గారు. ఫెవికాల్ బంధం మాది ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే కూటమి తర్వాత ఫెవికాల్ లాగా అతుక్కొని ఉండడం మంచిది. అయితే నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను నేను, జనసేన నాయకులు వాళ్ళు ఏమన్నారంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీల యొక్క బలాబలాలతో సంబంధం లేదు, రాష్ట్రంలో మేము ఎక్కడ బలంగా ఉన్నామో అక్కడంతా పోటీ చేస్తాము అని. దాన్ని ఏమంటాం మనం? ఇది అందరూ అనుకుని చెప్పిన మాటనా? అవునో కాదో శివశంకర్ గారు చెప్పాలి. కాదు, లక్ష్మణ్ రాయ్ గీసారట కదా, ఎవరో ఒకరంటే అదే గీట్రాయా? కాదండి, కాదు అంటే శివశంకర్ గారు ఇంకోటి కూడా చెప్పారు, లక్ష్మణ్ రాయ్ గీసారు, అది ఎవరు దాటినా దాటే ఛాన్స్ లేదు, దాటరు అని. అదే లక్ష్మణ్ రేఖ అంటే వాళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయం చేసుకోవాలా? ఎవరు ముగ్గురు? బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ స్ట్రాటజీ ఏమిటి? కాదు సార్, ముగ్గురు అంటే బీజేపీ జనసేన ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ 80% అనేది వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. అందుకోసం ఇవన్నీ ఈ వైరుధ్యాలు మామూలుగా ఉంటాయండి, అది అసహజమని నేను అనుకోవడం లేదు. అయితే వాళ్ళు కూటమి విడిపోయో అంటే రాజశేఖర్ గారు లేదా వాళ్ళ పార్టీ కోరుకుంటుండొచ్చు వీళ్ళు విడిపోవాలా, వీధిలో పడ, అట్లా ఏం సీన్ లేదు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు. అయితే తపన ఉంది ఎవరంటే వాళ్ళకు మేము పెరగాల, ఎక్కువ సీట్లు సహజంగా ఉంటుంది ఏ పార్టీకైనా. అందుకోసం అంత చీలికేం లేదు, అంత గందరగోళం ఏం లేదు. కూటమి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఐక్యంగానే ఉంది. ఈ ఐక్యత అనేటువంటిది రాబోయే ఎన్నికల్లో ఉంటుందా లేదా ఆచరణలో చూడాల్సిందే మనం. నా పాయింట్ అంతా ఏంటంటే రాజశేఖర్ గారు వారి పార్టీ వారు బయటి వాళ్ళ మీద భూతద్దం పెట్టి వెతకడం కంటే వైసీపీ పార్టీని బలంగా కింది స్థాయి క్షేత్రస్థాయి నుంచి నిర్మించుకోవడం ప్రారంభిస్తే అది వాళ్ళకు ఉపయోగం. అట్లాగే నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ గవర్నమెంట్ ఇరకాటంలో పెడితే వాళ్ళకు ఉపయోగం. అట్లా కాకుండా గాలిన పోయేటువంటి మాటలు, గాలి మాటలు చెప్తూ ఉంటే వాళ్ళకు గ్రాఫ్ పెరగదు. అందుకోసం ఆ దృష్టిలో పెట్టుకుంటే మంచిది అనేది నాకు. ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడండి. సరే, ఇప్పుడు గఫూర్ గారు చెప్పుకున్నాను కూడా నేను ముందుగా మా పార్టీ ఏదో, మా కార్యక్రమాలు ఏందో, మా సంస్థాగతమైనటువంటి నిర్మాణాల మీద లేదంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద లేదా ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో వాటి మీద మా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మేమేది వాళ్ళు ఏది విడిపోవాలని మేము కూర్చోలా.
వాళ్ళు ఎందుకంటే వాళ్ళు విడిపోరు సార్. వాళ్ళు విడిపోతారని ఎందుకు అనుకుంటాం? మేమేం అనుకోవట్లా. విడిపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవలేడు, బీజేపీకి ఒక్క సీట్ రాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఆ స్థాయికి కూడా రాదు అని వాళ్ళకి తెలిసి చూశారు కదా 19 ఎన్నికలు. కాబట్టి వాళ్ళు తండుకున్నా తిట్టుకున్నా తలగబోసుకున్నా చేతులు పట్టుకుని నిలబడాల్సిందే, కడుపులో కత్తులు పెట్టుకునైనా నిలబడాల్సిందే సార్. అది అనివార్యం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు విడిపోతారని వాళ్ళని నమ్ముకొని వాళ్ళు ఏదో తన్నుకుంటే మేమేదో అధికారంలోకి రావాలనే ఆలోచన మాకు లేదు వర్మ గారు. చాలా క్లియర్ గా చెప్తున్నా, మేము ప్రజలు నమ్ముకున్నాం. ఇగో వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మీరు చూస్తానే ఉన్నారు కదా. ఈ లాకప్ డెత్ల దగ్గర నుంచి, ఆత్మహత్యల దగ్గర నుంచి, ఆడవాళ్ళని వ్యవస్థలు చేసి రోడ్ల మీద కొట్టే దగ్గర నుంచి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు లేవా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మరి ఉండడాన్ని బట్టి కానీ లేదా రాజధాని కాదు రాజశేఖర్ గారు, దానికి నేను వినండి, దానికి నేను శివశంకర్ గారిని ట్రస్ట్ చేసి అడిగాను. ఏంటండి ఇదంటే వైసీపీ వాసన ఇంకా పోవట్లేదని తిరిగి మీకే వేస్తున్నారు ఆయన. శివశంకర్ అంటే ఒకటండి, అదే నన్ను అన్నారు కదా, శివశంకర్ గారు కూడా ఎక్కువ ఆయన ఒక చైర్మన్ ఉంటారు కాబట్టి ఆయన పార్టీ వాయిస్ వినిపించాల్సిందే, కూటమి వాయిస్ వినిపించాల్సిందే. కాకపోతే శివశంకర్ గారి మాటలో అంబటి రాంబాబు గారి గురించి, పేరు నాని గారి గురించి మాట్లాడారు. నేను ఒక మాట చెప్పమంటారా? అంబటి రాంబాబు గారన్నా పేరు నాని గారన్నా ఈ కూటమి నాయకులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నారు వాళ్ళిద్దరు. ఆ దెబ్బకు భయం పడుతుంది. ఎక్కడ ఏం జరిగినా అందులో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన నిలబడతా ఉన్నారు. వీళ్ళు సహించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మా నాయకులు ఉంటారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రజల పక్షాన నిలబడతారనేటువంటి మాట వాస్తవము. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకొని ఎన్ని జైళ్ళకి పంపనీయండి. రాంబాబు గారు అయితే తగ్గేదే లేదనేసి ఆయన ఓపెన్ గా ఉన్నారు. కాబట్టి ఆయనే కాదు, వాళ్ళ ఆ నాయకుల దగ్గర నుంచి కింద నాయకుల దాకా ఎవ్వరు కూడా తగ్గేటువంటి ప్రశ్నే లేదు. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎన్ని జైళ్ళకన్నా పంపండి. మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలు దోపిడీల మీద వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టాప్ టు బాటమ్ సిద్ధంగా ఉన్నాం. భయపడతారని మాత్రం కళ్ళు అనుకోవద్దు. మీరు విడిపోతారని కూడా మేము కళ్ళు అనుకోవట్లా. మీరు విడిపోకూడదు, మీరు అలాగే ఉండాలా. మొత్తాన్ని కట్టగట్టి వాడగొట్టాలి. 29 ఎన్నికల్లో మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మీరు చూస్తారు రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో అక్కడే మీకు అర్థమవుతుంది మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో కూడా అక్కడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే అది నిర్ణయించేది మనం కాదు, ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి మేము ప్రజల మీద ఆధారపడ్డాం, ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న మరి అక్కడ జరిగినటువంటి సంఘటన గుంటూరులో మహిళ వ్యవస్థను చేసి నడి రోడ్డు మీద కొడతా అంటే దాన్ని కూడా సమర్థించుకుంటే మేము ఏం చేస్తామండి? ఇక ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకొని లేదంటే వాళ్ళని ఏదో అరెస్టులు చేస్తే అయిపోయిందా? ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి వాళ్ళందరికీ శిక్ష లేపించి జైలుకి పంపించిన తర్వాత చిత్తశుద్ధి తెలుస్తుంది. కాబట్టి అది కూడా ఏంటి, ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల దాకా కూడా ఒక్కళ్ళు రాలి అక్కడికి. 3 రోజులు టీవీ ఛానల్స్ లో వీడియోలు రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మొత్తం అక్కడికి బయలుదేరి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, బాధితుల పక్షాన్ని నిలబడతాం. ఇప్పుడు అమరావతిలో కూడా ఏమి లేదు, అమరావతిలో కానీ ఒక్కళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా మేము ఖచ్చితంగా మరి నేను రాజీనామా చేస్తాను అని బాలకోటి గారు అన్నారు. నేను దానికి ఆయన మరి అంగీకరిస్తారో అంగీకరించారో మరి నేను ఒకటి చూపిస్తాను. వర్మ గారు మీరు లైన్ లో ఉన్నారు కదండి? ఉన్నాను. మీరు ఒకే ఒక వీడియో చూపిస్తాను, మీరు అది చూసి మీరే చెప్పండి. మరి ఎవరైనా ఒకవేళ మమ్మల్ని పొద్దున్నుంచి ఇలా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు చంద్రబాబు నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. కొంచెం మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిటి కృష్ణ గారిని మీటింగ్ కి రమ్మంటారు, ఏమి చెప్పరు. చూడండి మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని కట్టుబడి తీసుకుంటున్నారు. మా సభలు పడేసుకోమని చంపేసి వచ్చింది కానీ ఈ రకంగా మమ్మల్ని అడుగుతుంది. ఏం చేయాలి అడుగుతుంది మా పొలం తీసుకుంటున్నారు. మేము అడుగుతున్నారు, మాకు మగవాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇంక మేము ఉన్నది నేను మా బాబు ఇంకా రోడ్డు మీద పడి అడగలేదు మీకు. ఓకే అండి, ఇది సార్ పరిస్థితి. దీనికి ఏమంటారో చెప్పండి. అందరికీ
ఇష్టపడి ఇచ్చారన్నారు కదా. ఓకే. ఆ మధ్య ఆవిడ పొలాల్లో వెళ్తే నెట్టు పడేసి ఆడ పంట కూడా తీసుకోకుండా పంటను కూడా దున్ని పడేస్తా ఉంటే అన్యాయంగా అక్రమంగా. ఓకే. మరి దీన్ని సరే సమాధానం ఏం చెప్తారు విందాం. ఆయన ఒక సవాలు విసిరారు. కాదండి, ఆయన ఒక సవాలు విసిరారు. వినండి రాజశేఖర్ గారు. ఎవరు మాట్లాడలేదు. నేనే వినండి. రాజశేఖర్ గారు ఆయన సవాలు విసిరారు, మీరు వీడియో చూపించారు. సమాధానం ఆయన చెప్పాలి కదా. ఏం జరిగింది బాలకోటి గారు? సరే మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు దానికి మాట్లాడండి. అదే ఇప్పుడు సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, వీళ్ళు ఋషికొండ విషయం మాట్లాడతారు. ఋషికొండ ఏది అమరావతిలో జరిగిందంటే అమరావతి ఎక్కడ, ఋషికొండ ఎక్కడ, ఖర్చు దేనికి ఎంత పెట్టారు? ఈడ 2 లక్షల కోట్ల పైబడి పెడతా ఉన్నారు. ఇంకా ఎన్ని లక్షల కోట్లు తెలియదు. ఇప్పటికి 47,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఆడ 240 కోట్లు పెట్టి ఋషికొండని ఆయన చక్కగా కట్టి పెడితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అది ఎట్లుందంటే ఆ మోటార్కి మొగలు పువ్వు ఇచ్చినట్టుంది ఈ ప్రభుత్వానికి. ఆ బిల్డింగ్ దాన్ని ఎలా వాడుకోవాలో కూడా చేత కాకుండా ఈ రోజు అలాగే ఉండిపోయింది. అది ఆ బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్. అది ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు లేదా ఒక పేరు తీసుకొచ్చేటువంటి ఐకానిక్ బిల్డింగ్. మరి దాంట్లో దాన్ని వినియోగించుకోకుండా ఈ రోజుకి అలాగా వదిలేసేసి అది దాన్ని పాడు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు. అంటే నేను అది ప్రభుత్వ భూమి అండి, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కోసం కట్టుకుంది కాదు. మీరు అర్థం చేసుకోవాలా, అది ప్రభుత్వానికి సంబంధించింది అనేటువంటి మాట మీరు మర్చిపోవద్దు. అది ఎలక్షన్ ముందంటే తప్పుడు మాటలన్నీ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండడానికి కట్టుకున్నాడు, సముద్రం పాటు చూడటానికి కట్టుకున్నాడు అని. లేదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే మళ్ళీ అదే సిస్టమ్ ని వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అదే సిస్టమ్ చేస్తున్నారు. మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కంటిన్యూ చేస్తున్నారు. నిన్నగా చూశారు కదా, జట్కుల అనేది అన్యాయంగా ఒక మహిళను తీసుకొచ్చి అరెస్టులు చేశారు, మహిళను తీసుకొచ్చి గందరగోళం చేశారు అని ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు కదా. నిన్నేమైంది? ఆమె పెద్ద డొకాయిట్ అని నిన్న తేలింది కదా. వాళ్ళు వేసినటువంటి విచారణలో ఏమైంది? సిఐడి విచారణలో ఏమైంది? విచారణ తేలింది కదా ఆమె మీద ఆరోపణలు. డబ్బు కొట్టేసి బ్లాక్ మెయిల్ చేస్తుందని వచ్చింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్నికల ప్రయోజనాలకు పొందారండి. వస్తున్నాయి కదండి. చూద్దాం ఖచ్చితంగా. బాలకోటి గారు చెప్పండి, ఎవరా మహిళ? వర్మ గారు కుంతీదేవి పాండవులకు అన్నం పెడుతూ 5 బిడ్డలకి సమానంగా అన్నం పెడుతుంది. అలాగనే కాపుమూరు రాజశేఖర గారు మాట్లాడిన తర్వాత అదే సమయం నాకు ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. ఆయన చాలా అంశాలు లేవనెత్తాడు. ఒకటి, రాజధాని అమరావతిలో 2 రకాల రైతులు ఉన్నారు. ఒకటి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, 2 రాజధానికి భూములు ఇవ్వని రైతులు. అక్కడే రైతులే భూములు ఇచ్చిన. వర్మ గారు ఇదే డిస్టర్బెన్స్. వర్మ గారు వినండి. రాజశేఖర్ గారు ఆయన ఏం చెప్తారు వినండి. మాట్లాడితే కంప్లీట్ అవనివ్వండి. సరే కంప్లీట్ అవనివ్వండి. ఒక్క నిమిషం కంప్లీట్ అవనివ్వండి. రాజశేఖర్ గారు కంప్లీట్ అవనివ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు. వినాలండి. సరే వినండి. ఆయన ఏం చెప్తారు కంప్లీట్ అవనియండి. అరే ఒక్క నిమిషం అండి, కంప్లీట్ అయిన తర్వాత కదా అర్థమవుతుంది అది. అరే వినాలి కదా మీరు, కంప్లీట్ అవనివ్వండి. మొత్తం ఏం చెప్తారు వినండి, అప్పుడు మాట్లాడండి. వినాలి. ఒక నిబద్ధత లేకుండా డిబేట్ డిస్టర్బ్ చేయటమే ఇప్పుడు రాజశేఖర్ గారి లక్ష్యం కాదా? చెప్పండి సమాధానం. ముందు డిబేట్స్ అనేది జరుగుతుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము విన్నప్పుడు, మేము మాట్లాడుతున్నప్పుడు మీరు సరే ఒక్క నిమిషం అండి. రాజశేఖర్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇబ్బంది పడతారు కదా ఎవరైనా మాట్లాడితే. ఒక్క నిమిషం మాట్లాడండి. ఇంకొక 2 ఉన్నారు కదా పెద్దలు. కపూర్ గారు, పెద్దలు శివశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏంటి నీకు దోలా, ఏంటి నీకు వెర్రి? ఓకే నువ్వు బాలకోటి గారు కాంట్రవర్సీ పాయింట్. వర్మ గారు నేను చెప్తున్నా, ఆయన రాళ్ళు వేస్తే మేము పడాలా? సమాధానం చెప్పలేవరా? చెప్పండి. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? సరే మాట్లాడండి. ఈ రోజుల్లో రాజధాని అమరావతిలో 2 రకాల రైతులు ఉన్నారు. భూములు ఇచ్చిన రైతు, భూములు ఇవ్వని రైతులు. భూములు ఇచ్చిన రైతులు 98%, భూములు ఇవ్వని రైతులు 2%.
ఇందాక ఆయన చూపించిన వీడియో, ఆ మహిళ భూమి ఇవ్వని రైతు, ఆమె జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలని ఆమె చెప్పింది. దానికి భూ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ భూమి సీడాక్సిస్ రోడ్డుకి అడ్డంగా ఉంటే ఆ అరెకరం తీసుకునే ప్రయత్నం చేసింది. 2,14,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. భూమికి డబ్బులు ఇచ్చి మరీ తీసుకుంది. ఆ వీడియో చూపించి ఒక్క మహిళను చూపించి ఈ రోజున అమరావతి గురించి మాట్లాడుతున్నాడు. మీరు 28,801 మంది రైతుల్ని ఇళ్ల నుంచి దూరం చేశారు, పాదయాత్ర చేపించారు, రోడ్ల పాలు చేపించారు, బతుకు తెరువు లేకుండా చేశారు, అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు చెప్పండి? రెండో మాట, ఈ దేశం ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రపతి అమరావతి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు మావిగానంటావా? ఒక మావిగానంటావా? ఎలా అంటావు నువ్వు? ఈ రాజ్యాంగం అంటే నీకు గుర్తింపు లేదా? అసలు రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ రాజముద్ర అంటే తెలుసా? రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి లేచి నిలబడతాడు తెలుసా? న్యాయస్థానాలు తీర్పిచ్చిన, చట్టసభలు తీర్మానాలు చేసిన ఈ రోజున అమరావతి ఏమన్నా ఏకవాక్యంతో జరిగిందా? చట్టాలు కదా, పక్కన పెద్దలు గబ్బురు గారు చెప్తున్నారు. మీరు అమరావతిలో వేయాలలో హెచ్చు తగ్గులుంటే, అవినీతి జరిగితే ప్రశ్నించమని నేను చెప్తున్నాను. అది కదా చేయాల్సిందే పని. మీరు అమరావతి మీద 5 సంవత్సరాలు కాలు పెట్టి దుర్మార్గమైన పరిపాలన చేసి మీ ఓటమికి కారణం అమరావతి కదా. రెండు మాటలు చెప్తున్నా, మీరు అరాచకాల గురించి మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నాను, రాజశేఖర్ గారు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి తీశారా? ఇయ్యగలిగారా? 2 సార్లు అరెస్ట్ అయినా ఎలా ఉంటున్నారు ఆ పార్టీలో? మీరు ఎలా మనగలుగుతున్నారు? ఎలా మీరు మాట్లాడగలుగుతున్నారు? మీ ప్రభుత్వంలో రాజ్యహింస జరిగింది. ఏం జరిగింది? వర్మ గారు నేను ముగిచ్చేస్తా. నేను ఒకే మాట చెప్తాను సార్. కాపురం పోగొట్టుకున్న గయ్యాలి గంగమ్మ అన్నట్టుగా వైసీపీ పార్టీకి ఒక విధాన నిర్ణయం లేదు. మాట్లాడండి వర్మ గారు. ఇప్పుడు ఏదైతే వీడియో చూపించారో మన రాజశేఖరన్ గారు, ఇప్పుడు ఇందాక బాలకోట గారు చెప్పినట్లు, ఇప్పుడు ల్యాండ్ ఇవ్వని రైతులు అంటే ఇక్కడ ఇవ్వను అనడానికి లేదండి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద సోవరీన్ పవర్ ఉంటుంది. ఫర్ పబ్లిక్ పర్పస్ ఎక్వైర్ చేస్తారు. ఇప్పుడు వాలంటీర్ గా ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ లోకి వెళ్ళారు. ఇవ్వనని కొద్దిగా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఏం చేస్తుంది గవర్నమెంట్? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లోకి వెళ్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లోకి వెళ్ళేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది, అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తుంది, అవార్డు పాస్ అవుతుంది. అవార్డు పాస్ అయ్యాక పొజిషన్ లోకి తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ అధికారం ఉంది. ఇక్కడ నేను నా ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పాను, కాంపెన్సేషన్ అవార్డు పాస్ చేసిన దాంట్లో కాంపెన్సేషన్ లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండేటట్టయితే దానికి సంబంధిత కలెక్టర్ దగ్గర ఆ ప్రాసెస్ వేరేగా ఉంది. అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ల్యాండ్ ఇవ్వను అనడానికి అయితే ఎవరికి హక్కు లేదు. సింపుల్ గా స్ట్రైట్ గా ఏంటి మీకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నారంటే నిజమా? పేరు నాని గారు, అంబటి గారు, అందుకేనా వాళ్ళ మీద అంత కక్ష? కంటి మీద అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏంటంటే మన మహాభారతంలో ఉత్తర కుమారుడు గురించి మనం చెప్పుకుంటుంటాము. మనం సమాజంలో ఉత్తర ప్రగల్భాలు వాళ్ళు పలుకుతుంటారు. వాళ్ళ గురించి మా కంటిలో కలిగి లేకపోవడం ఏంటండి? వాళ్ళు ఇదే అంబటి రాంబాబు అధికారంలో ఉండేటప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే అది నాకే అర్థం కావటం లేదు, నీకు నేనేం చెప్తాను అన్నాడు ఆయన ప్రెస్ మీట్ లో. నేను విన్నాను ఆ ప్రెస్ మీట్. వీళ్ళ శక్తి ఏమిటి, వీళ్ళ సామర్థ్యం ఏమిటి, వీళ్ళ నాయకత్వ లక్షణాలు ఏంటి మా అందరికీ తెలుసండి. వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, వీళ్ళే గొప్ప నాయకులు అనుకోని. అది మాకు సంబంధం లేదు, అది మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటారో అనుకోండి. కానీ వాళ్ళు మా అమ్మని నిద్ర లేకుండా చేయడం అన్నది ఒక కళ. ఓకే ఓకే గఫూర్ గారు రెస్పాండ్. వర్మ గారు, ఈ భూసేకరణ భూ సమీకరణ ఈ విషయాల్లో ప్రభుత్వం తీసుకోవాలండి. ఇప్పుడు భూ సమీకరణ చేస్తున్నాం, శివశంకర్ గారు వస్తున్నారు, భూసేకరణ చేస్తున్నాం అని. భూసేకరణ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది, కానీ బెదిరించి భూ సమీకరణలో మీరు ఇవ్వాల్సిందే అని చెప్పే హక్కు ఎవరికి లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు.
కాబట్టి శివశంకర్ గారికి నేను మనవి చేసేది ఏమంటే, ఏదైతే రైతులకు స్టాట్యూటరీ రైట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అలా చర్చిద్దాం. ఒక అటాచ్మెంట్ ఉంటుంది రైతుకు భూమితో. అట్లాంటప్పుడు 34,000 ఎకరాలు బాలకోటయ్య గారు చెప్పినట్టు ప్రభుత్వానికి కలుపుకుంటే 50,000 ఎకరాలు అవుతుంది. ఇంకా మీ భూదాహం తీరదా అంటున్నాను నేను. ఎక్కడో చోట పరిమితి ఉండాలి కదండి. 50,000 ఎకరాలు తీసుకొని ఆ ప్రాంతంలో అంత విలువైనటువంటి భూములు, పొలాలు, మంచి పంటలు పండేటువంటి భూమి ఇంకా అటు కావాలా, ఇటు కావాలా, ఇంకేదేదో కావాలా అనేటువంటి ఈ తాపత్రయము, మీ బలవంత ప్రయోగాలు వికటిస్తాయి. నేను ఇది హెచ్చరిక అనుకోండి, ఏమని అనుకోండి, ఇవి వికటిస్తాయి. దయచేసి మీరు ఏం కట్టదలుచుకున్నారో. ఓకే, రాజశేఖర్ గారు ఆయన ఏదో ఫ్రీజ్ అయినట్టున్నది సింపుల్గా. సార్ ఇప్పుడు వర్మ గారు, నేను అదే ఇప్పుడు శివశంకర్ గారు చెప్పిన దానికి కానీ బాలకోటి గారు చెప్పిన దానికి కానీ నేను ఒకటే చెప్పి, ఇప్పుడు వాళ్ళ భూములు ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దానికి ఏమైనా అభ్యంతరం కూర్చొని దయచేసి వారు గమనిస్తే మంచిది. ఇక అవినీతి అక్రమాలు అంటారా, వైసీపీకి అధికారం ఉంది, వాళ్ళు ఎమ్మెల్యేలు పోవచ్చు, సేకరణ చేయొచ్చు, ఆ విషయాలన్నీ కూడా సేకరించుకొని ప్రెస్ మీట్ పెట్టవచ్చు. అయితే ఋషికొండది కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆ రకంగా ఒక హెల్తీ డిస్కషన్. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇష్టమట్టుగా ప్రజాధనం ఖర్చు పెట్టకూడదు అనేటువంటి అంశాన్ని మాత్రం మేము బలపరుస్తాం. వైసీపీ పెట్టిన తప్పే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పే. ఆ రకంగా ఒక హెల్తీ డిబేట్ జరిగితే మంచిదని నా అభిప్రాయం. రైట్, రాజశేఖర్ గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి. వర్మ గారు, ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నాను. ఇప్పుడు ఆవిడ అంటే మేమేమో దాన్ని ఫ్యాబ్రికేట్ చేసేది మేము మాట్లాడలేదు. అక్కడ ఆవిడ స్వయంగా మీకు ఒక వినిపించాను ఆవిడ వాయిస్. అయితే ప్రభుత్వం తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది, కానీ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళు అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాంపన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చారని చెప్తారు కదండి, 2 కోట్ల పైన పడిందని చెప్తారు కదా, 2 కోట్ల పైన ఇచ్చారని చెప్తున్నారు కదా భూమికి. డిపాజిటెడ్ ఏమంటే కాంపన్సేషన్ డిపాజిటెడ్ అండి. కాంపన్సేషన్ ఆ భూమి డబ్బులు ఇచ్చేసారు. 2,14,00,000 ఇచ్చేసారు. విన్నారు కదా మీరు, వర్మ గారు విన్నారా మీరు? కాదండి, 2,13,00,000 ఆ భూమికి సంబంధించి వాళ్ళు ఇచ్చారట కదా, వాళ్ళ అకౌంట్ లో పడిందట. అవార్డు ఇచ్చారు పడిపోయింది. ఇస్తే ఆవిడ ఎందుకు అలా మాట్లాడుతుందండి? ఇవ్వలేనప్పుడు ఏమోలేండి, ఇప్పుడు అది క్లియర్ అయిపోయి ఉంటది. ఆమె ఇవ్వలేదు కాదండి, ఇవ్వలేనప్పుడు అయ్యి ఉంటదండి, ఇప్పుడు క్లియర్ చేస్తారట్లేండి, ఇంకా అది టెన్షన్ ఏం లేదు. కాదు, డబ్బులు ఇచ్చినా భూమి ఇవ్వాలని ఆమె బాగా చేసింది. కాదండి, 2,13,00,000 అకౌంట్ లో పడితే మళ్ళీ అల్లరి చేయడం ఏంటి? వర్మ గారు భూమి ఇష్టం లేక కాంపన్సేషన్ వస్తే వస్తారా? ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.